ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఏందో మా గీతక్క స్వీట్ చేస్తా ఉంది, ఏదో పెద్ద గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారా? అంత లేదులే కానీ పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆర్డర్ వేసి వెళ్ళాడు మా చిన్నోడు, నాకు ఈ రోజు అయితే సేమియా పాయసం చేయి మమ్మీ అని. ప్రతిరోజు ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి చేస్తానన్నమాట, రాగి జావో దోసో లేకపోతే మ్యాగీ అని. అది బోర్ కొట్టేసిందంట, అందుకే సేమియా పాయసం చేయమన్నారు. మా ఆయన సంక్రాంతి ఊరికి వచ్చాడు కదా, అప్పుడు తెచ్చుకున్నాడు ఆయన చేయమని చెప్పి. ఆయన చేయమంటే అస్సలు చేయలేదు. ఈ వీడియో మా ఆయన చూసాడంటే బండ బూతులు తిడతాడు అనమాట. నేను చేయమంటే చేయలేదు కానీ నీ కొడుకులు చేయమంటే చేసావని. నిన్నే మరి సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అంటారు. ఏం చేద్దాం చెప్పండి, ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదండి. పోతే ఈ సేమియా పాయసం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తాను చూడండి. లేదండి, కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి, ఆయిల్ కానీ లేదంటే నెయ్యి వేసుకొని. నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. కాసిన పాలైనా పోసుకోవచ్చు లేదంటే పచ్చి పాలైనా పోసుకోవచ్చులేండి. సేమియా వేగిన తర్వాత అయితే పాలు పోసేసుకోవడం అనమాట. కొంచెం బాగా ఉడుకు పట్టనిచ్చి తగినంత అయితే షుగర్ వేసుకోవాలి. పిల్లలకి ఎండు ద్రాక్ష జీడిపప్పు తిన్నారండి, అందుకే వేయట్లేదు. కావాలంటే వేసుకొని. వీడియో నచ్చితే